అమర్నాథ్ చెప్పు అమర్ మా పిఎన్ అమర్నాథ్ మాజీ జెడ్పీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అయినటువంటి తులసిరెడ్డి గారు వస్తున్నారంటే నాకు వర్ణ సమానమైనటువంటి మీడియా పెద్దలందరికీ తెలియజేయడంతో అందరూ ఇక్కడ వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు భారతదేశం యొక్క పరిస్థితి, ఆంధ్రప్రదేశ్ యొక్క పరిస్థితి చాలా క్లిష్ట పరిస్థితిలో ఉందని చెప్పి ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దేశవ్యాప్తంగా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. భారతీయ జనతా పార్టీతో పాటు రీసెంట్ గా లవ్ లో పడ్డ తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు, మాజీ ప్రేమికురాలైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలు అందరూ కలిసి ఈ రాష్ట్రాన్ని దాదాపు 10 సంవత్సరాల నుంచి అభివృద్ధికి నోచుకోకుండా నట్టేట ముంచుతున్నటువంటి పరిస్థితి. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అభివృద్ధి చేయడం చేత కాక కేవలం ఒక సామాజిక వర్గాన్ని, ముస్లింలని మాత్రమే టార్గెట్ చేస్తూ ముస్లింలకు ఇబ్బంది పెట్టేటువంటి నల్ల చట్టాలను గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో, లేటెస్ట్ గా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్ బిల్లును తీసుకురావడం జరిగింది. ఈ యొక్క వక్ఫ్ అనేది ఈ రోజు నుంచి ఉన్నది కాదు. దేశంలో 1857 సంవత్సరం నుండి కూడా ఆనాటి ధనవంతులు కావచ్చు, మధ్యతరగతికి చెందినటువంటి వాళ్ళు కావచ్చు, ముస్లిం సమాజం కోసం, ముస్లింల యొక్క ఈద్గాల కోసం, మసీదుల కోసం, బరియల్ గ్రౌండ్స్ కోసం, ముస్లిం పిల్లల విద్య కోసం, ముస్లింలలో పేదరికాన్ని నిర్మూలించడం కోసం అల్లా పేరుతో కొన్ని లక్షల ఎకరాల భూములను వక్ఫ్ చేయడం జరిగింది. ఇది ఎవరి అబ్బసొత్తు కాదు, ఇది నరేంద్ర మోడీ అబ్బసొత్తు కాదు, చంద్రబాబు నాయుడు అబ్బసొత్తు కాదు, పవన్ కళ్యాణ్ అబ్బసొత్తు కాదు. ఇది కేవలం ముస్లింలకు చెందిన వాళ్ళ అబ్బసొత్తు మాత్రమే. మరి ఇందులోకి ఇన్వాల్వ్మెంట్ అయ్యి ఈ భూములను లాక్కోవాలనేటువంటి దురుద్దేశంతో భారతీయ జనతా పార్టీ ప్రవర్తిస్తున్నటువంటి తీరు పిరికి పంద చర్య అని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీగా నేను తెలియజేస్తూ ఉన్నా. వక్ఫ్ భూములను ప్రభుత్వానికి ఏమాత్రం సంబంధం లేదు తీసుకోవడం, దాని యొక్క పూర్తి హక్కులు కేవలం ముస్లింలకు మాత్రమే ఉంది. ఒకవేళ వాటిని తీసుకోవాలని ప్రయత్నిస్తే మాత్రం భారతదేశంలో చర్యలు చాలా తీవ్రంగా ఉంటాయని ముస్లింలను ఆదరించే ముస్లిమేతరులు, లౌకికవాదులు అందరూ కూడా విరుచుకుపడతారు. శ్రీలంకలో ఆ యొక్క ప్రధానమంత్రి, బంగ్లాదేశ్ లో ఆ దేశం యొక్క ప్రధానమంత్రులకు ఏదైతే గతి పట్టిందో ఆ గతి నరేంద్ర మోదీకి దగ్గరలో ఉందని చెప్పి తెలియజేస్తున్నా. వక్ఫ్ భూములను అభివృద్ధి చేయాలన్నా, వాటి నుంచి వచ్చినటువంటి ఆదాయాన్ని ముస్లింలకు పంచి పెట్టాలన్నా అది కేవలం ముస్లిం సామాజిక వర్గానికి మాత్రమే హక్కు ఉంది గాని
నరేంద్ర మోదీకో, అమిత్ షాకో, చంద్రబాబుకో ఏదో వాళ్లకు పార్లమెంట్ లో సంఖ్యాబలం ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీలో ఉండేటువంటి ముఖ్య నాయకులందరూ కూడా పార్లమెంట్ లో ఈ బిల్లును తీవ్రంగా ఖండించినా, వ్యతిరేకించినా నిమ్మకి నీరెత్తినట్టు సంఖ్యాబలం ఉందని చెప్పి బలవంతంగా అర్ధరాత్రి వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లుని పాస్ చేయడం జరిగింది. పాస్ చేసినంత మాత్రాన ఇది ముందుకు సాగదు. మాకు పూర్తి నమ్మకం ఉంది. భారతదేశ రాజ్యాంగాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాయడం జరిగింది. మరి ఆ యొక్క రాజ్యాంగం పట్ల న్యాయస్థానాలకు గౌరవం ఉంది కాబట్టి ఈరోజు వీళ్ళు చేసినటువంటి పిరికి పంద చర్యకు విరుద్ధంగా అనేక మంది నాయకులు, కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి లీడర్లు, ఎంపీలందరూ కూడా సుప్రీంకోర్టుకు పోవడం జరిగింది. సుప్రీంకోర్టులో ముస్లిం సమాజానికి న్యాయం జరుగుతుందని చెప్పి మేమందరం కూడా నమ్ముతూ ఉన్నాం. నమస్తే. పార్లమెంటులో ప్రవేశపెట్టి ఆమోదింపజేసుకున్న వక్ఫ్ సవరణ బిల్లు ఇది రాజ్యాంగ విరుద్ధమని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విశ్వసిస్తా ఉంది. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 26, ఆర్టికల్ 300A భారత రాజ్యాంగంలోని ఈ ఆర్టికల్స్ కు వ్యతిరేకమని కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విశ్వసిస్తా ఉంది. అందుకోసం రాజ్యాంగ పరిరక్షణ కోసం పార్లమెంట్ లో పోరాడడం జరిగింది. ఇప్పుడు లీగల్ గా కూడా కోర్టు ద్వారా కూడా చివరి వరకు పోరాడడం జరుగుతుంది. ఇది కాంగ్రెస్ స్టాండ్. రెండవ అంశం, వక్ఫ్ బోర్డు అనేది ఇది ముస్లింలకు సంబంధించినటువంటి బోర్డు. ముస్లింలకు సంబంధించినటువంటి వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను నియమించడం అనేది ఇది ఏమాత్రం సమంజసం కాదు. ఇప్పుడు హిందువులకు సంబంధించి ట్రస్ట్ బోర్డ్స్ ఉంటాయి, దాంట్లో హిందువులే వేస్తారు, వేరే వాళ్ళు లేదు. ఇది సహజ న్యాయం. అదేవిధంగా వక్ఫ్ బోర్డు అనేది ముస్లింలకు సంబంధించినటువంటి బోర్డుది. దాంట్లో ముస్లిమేతరులను నియమించడం అనేది అది ఎంతమంది అని కాదు, ఎంతమంది ఒకరిద్దరున్నా ఎంతమంది ఉన్నా కానీ అది కరెక్ట్ కాదనేది కాంగ్రెస్ పార్టీ అభిప్రాయం. మూడవది, ఒక వ్యక్తి దానం చేస్తాడు. ఆ వ్యక్తి దానం చేసిన వ్యక్తి అంటే వక్ఫ్ చేసినటువంటి వ్యక్తి గత 5 సంవత్సరాలు ఇస్లాం మతాన్ని ఆచరించినట్లు నిరూపించుకోవాలని చెప్పడం అనేది ఇది అర్థం కాని వ్యవహారం. దానం చేసే వ్యక్తి ఎవరికైనా దానం చేయొచ్చు. అది వక్ఫ్ దానం చేయొచ్చు, లేకుంటే ఇంకో మతం చేయొచ్చు, ఒక వ్యక్తికి చేయొచ్చు. అటువంటిది వక్ఫ్కు దానం చేయాలంటే ఆ వ్యక్తి గత 5 సంవత్సరాల పాటు ఇస్లాం ఆచారాలను ఆచరించి ఉండాలని ఆ వక్ఫుల్లో పెట్టడం, ఆ సవరణ బిల్లులో పెట్టడం అనేది ఇది ఏమాత్రం వచ్చేసి దానికి హేతుబద్ధత లేదు. మేము మొదటి నుండి చెప్తున్నాము, ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి బీజేపీ డెఫినేషన్ వేరు. దేశవ్యాప్తంగా బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ, కానీ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి బి అంటే బాబు, జే అంటే జగన్, పి అంటే పవన్. వీళ్ళు ముగ్గురు బీజేపీ చేతిలో, మోడీ చేతిలో, అమిత్ షా చేతిలో కీలు బొమ్మలు అని మేము మొదటి నుండి చెప్తున్నాం. అది మరొక్కసారి అనేక సందర్భాల్లో రుజువైంది. సిఏఏ విషయంలో గాని, 370 ఆర్టికల్ విషయంలో గాని, ఎన్ఆర్సీ విషయంలో గాని, అగైన్ ఇప్పుడు కూడా వక్ఫ్ సవరణ బిల్లు విషయంలో కూడా అది మరొక్కసారి స్పష్టమైంది. ఇక్కడ వైకాపా పార్టీ యొక్క ద్వంద్వ నీతి, అదే విషయంగా అదే సమయంలో తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ యొక్క ద్వంద్వ నీతి కూడా ఇక్కడ బయటపడడం జరిగింది. ఇది ఓవరాల్ గా వక్ఫ్ బిల్లుకు సంబంధించి మేము లీగల్ గా ఫైట్ చేయడం జరుగుతుంది. ఇక రెండవ అంశం,